ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇక మన దేశంలో గోల్డ్ కు డిమాండ్ మరీ ఎక్కువే. పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు ఇలా ఏ సందర్భం వచ్చినా బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కొన్ని నెలలుగా పెరిగిపోయిన గోల్డ్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దాదాపు 15 రోజుల్లోనే సుమారు 7,000 మేరకు బంగారం ధర తగ్గి పుత్తడి ప్రియులను ఆకర్షిస్తుంది. అంతర్జాతీయంగా బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు దేశీయంగా బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం పంజాగుట్టలోని మానపల్లి జ్యువెలరీస్ నుండి కల్పన అందిస్తుంది. బంగారం ధరకు రెక్కలొచ్చాయా అన్నట్టు దూసుకెళ్లింది. దాదాపు 1,00,000 చేరువలో బంగారం ధరకైతే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర దిగి రావడానికి కారణాలేంటి, ప్రస్తుతం బంగారం రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్ కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడటం. హాయ్ రాజు గారు, నమస్తే. సో బంగారం అనగానే అందరికీ ఎంతో ఇష్టం, ప్రీతికరమైందని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి బంగారం ధర పరుగులు పెట్టి ఈ మధ్య కాలంలో కాస్త దిగొస్తుంది. అసలు దిగి రావడానికి గల కారణాలేంటి? సో ఇదొక మంచి పరిణామం అనుకోవాలి. గోల్డ్ రేట్ తగ్గడం అనేది లాస్ట్ 15 డేస్ కింద చూసినప్పుడు ఔన్స్ బంగారం ధర 2,800 ధర ఉన్నది, ఇప్పుడు 2,700కి వచ్చింది. సో 82,000 ఉన్న 24 క్యారెట్ ఇప్పుడు 75,000 చేరులో ఉంది. కాబట్టి సో మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంచి టైం పర్చేస్ చేయడానికి. సో ట్రంప్ ఒకటి రావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా కొంచెం సపోర్ట్ రావడం, ఇంటర్నేషనల్లో కూడా బంగారం ధర అనేది ఔన్స్ ధర అనేది 2,700కి తగ్గడంతో బంగారం మీద ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా మనం అనుకున్న 75,000కి వచ్చింది అనమాట. ఓకే అండి, ప్రస్తుతం తులం బంగారం ధర 24 క్యారెట్స్ కావచ్చు, ఇటు 22 క్యారెట్స్ కావచ్చు, ఎట్లా ఉంది? ఒకటి బంగారం అంటే ఒకటి ప్రీతిపరమైనది, లేడీస్ కొంటూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కూడా 2 విధాలుగా కొనుక్కుంటుంటారు. ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఉంది కాబట్టి మ్యారేజెస్ పర్చేస్ చేస్తున్నారు. సో 73,000 చిల్లర, ఇప్పుడు మనకి 63,000 చిల్లర ఏమో 22 క్యారెట్, 24 వచ్చి 75,000 ఉందండి. సో వాకబుల్ ఎట్లా ఉంది, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో? చాలా బాగుందండి. అంటే కంపేర్ 1 lakh అన్నప్పుడు కస్టమర్స్ ఏ విధంగా ఫ్లో ఉందో ఇప్పుడైతే ఈ వారం రోజుల నుంచి అయితే కంటిన్యూ కస్టమర్స్ వస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు. సో రేట్ తగ్గుతూ ఉండడం, ఈ రోజు కూడా చూస్తే 69.35 అయితే గోల్డ్ రేట్ ఉందో ఆర్నమెంట్ రేట్. సో కస్టమర్స్ కూడా ఫ్లో బాగుంది. ఇంకా దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ మధ్య కాలంలో? ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? మరి కొంచెం చేంజెస్ ఉంది, తగ్గుతుంది అంటున్నారు. ఇంకా పెరిగే ఛాన్సెస్ దానికంటే తగ్గేదే ఉంది అంటున్నారు. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అప్ అండ్ డౌన్ ఇంటర్నేషనల్ మార్కెట్ వార్ ఏదైతే ఉందో, సో ఇప్పుడైతే ప్రస్తుతం బాగా దిగొచ్చింది ధర. అంటే ఇప్పుడు 75 ఏదైతే కొనసాగుతుందో దిగొచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా. ఒకవేళ బంగారం తగ్గితే ఎంత వరకు తగ్గొచ్చు, ఇంకెంత చూడొచ్చు మనం తగ్గే ఛాన్స్? డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. మనం ఓవర్గా చెప్పలేదు. ఇంకొక 1,000-2,000 తగ్గినా కూడా మనకి ఆశ్చర్యం లేదు, తగ్గుతుంది అనుకుంటున్నాం. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు బంగారం ధర తగ్గడంతో కూడా ఎట్లా అనిపిస్తా ఉంది, ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసుకుందాము. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? వివేకానందర్స్. ఓకే అండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే బంగారం ధర గత 15 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 7,000 తులం బంగారం మీద తగ్గింది. సో ఇంతకుముందు ఎట్లా ఉంది, అంటే ధర తగ్గిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ధర తగ్గిన తర్వాత మాలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి కొంచెం ఈజీగా ఉంది. అందుకని చెప్పి మేము ఈ షాప్కి వచ్చాం కొనుక్కుందామని చెప్పి. సో ఇంతకుముందు అంటే దాదాపు తులం 82,000 ఉండే కదా, ఆ టైంలో ఎట్లా అనిపించింది? 82,000 అంటే అమ్మో ఇంకేం కొంటాంలే అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఈ 10 days నుంచి తగ్గింది కాబట్టి మేము పాపకు మ్యారేజ్ సెట్ అయిందని చెప్పి ఇప్పుడు కొనుక్కోలేకపోయాం. ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది కాబట్టి మాకు కూడా కన్వీనియంట్గా ఉందని చెప్పి కొనుక్కోవటానికి అని చెప్పి వచ్చామన్నమాట. సో అంటే మీ టైంలో కావచ్చు, ఆ టైంలో ఎట్లా ఉంటుండే బంగారం ధర కావచ్చు? బంగారం అంటే ఇంకా మహిళలకు ఎంతో ఇష్టం. బంగారం అనగానే ఇంకా తగ్గిందంటే ఎక్కువగా వస్తూ ఉంటాం కదా. తగ్గిందని చెప్పానమ్మా, ఇవాళ ఎక్కువ కొనుక్కుందామని వచ్చాము. ఇదివరకు ఒక సవరి కొనేవాళ్ళం, ఇప్పుడు 10 సవర్లు కొనుక్కుందామని తగ్గింది కాబట్టి 10 సవర్లు కొనుక్కుందామని అలా వచ్చామన్నమాట మేము. సో చూస్తూ ఉన్నాం కదా, బంగారం ధర తగ్గడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు, కొంటూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రగతి నగర్. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే బంగారం ధర అంటే ఆల్మోస్ట్ చూస్తూ ఉన్నాము ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా 82,000 మార్క్ దాటింది, అంత వెళ్ళింది కదా. సో అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తూ ఉంది తగ్గడం? నవంబర్ 1 చూసుకుంటే మనం 7,400 ఆర్ సంథింగ్ ఉంది, ఇప్పుడు 6,935 ఉంది. సో చాలా డిక్రీజ్ అవుతుంది, ఇంకా డిక్రీజ్ అవుతుంది అని అనుకున్నాం. బికాజ్ ట్రంప్ వచ్చారని. సో మేబీ దానివల్ల డిక్రీజ్ అవుతుంది అంటున్నారు. మేబీ 6,000 అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్. ఓకే, మేబీ 1 month or 2 monthsలో అవ్వచ్చు. సో బట్ ఎవ్రీ వన్కి మనకు ఈజీగా తీసుకునేది ఉంది. మేబీ గోల్డ్ డిక్రీజ్ అవటం వల్ల ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు, లేకపోతే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో హ్యాపీగా ఉంది అందరికీ తీసుకోవడానికి. సో ఇప్పుడు ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా బెటర్గా ఉంది పీపుల్కి. సో మీరు ఏ పర్పస్లో వచ్చారు? మ్యారేజ్ ఉందా లేదంటే తగ్గిందని వచ్చారా? మ్యారేజ్ పర్పస్కి వచ్చాము. ఓకే.
అండి. సో ఇంత ముందు అంటే గత 15 days బ్యాక్ చూసుకున్నట్టయితే 82 ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అంత ఉంది కదా. సో ఆ టైంలో ఎంత తీసుకుందాం అనుకున్నారు? దాదాపు ఒక తులంకి 7,000 చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు మరి? సో ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటాము, ఎందుకంటే మ్యారేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇంకా అమౌంట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అనుకున్నారు అంటే ఆల్మోస్ట్ అప్పుడు కొంచెం తగ్గచ్చు, ఇప్పుడు ఇంకా ఇంకో మేబీ 2-3 తులమ్స్ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, బికాజ్ ఆ అమౌంట్ డిక్రీజ్ అయింది కాబట్టి. ఇంకా మరింత కూడా బంగారం ధర దిగొచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.